గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా లింక్లోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి. ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చండి. 120 రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి. అలాగే ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి. వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు 120 రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనం పాయింట్కి వచ్చేద్దాం. డాడీస్ లవ్ యూ టూ మచ్. అయితే ఇక్కడ 10 రూపాయలు 10% డిస్కౌంట్ కాదు, 10% ప్రాఫిట్. మీరు ఏది తీసుకున్నా ప్రాఫిట్. ఇప్పుడు మీరు వెజిటబుల్స్ కొనుక్కున్నారు 200, అక్కడ మాట్లాడాల్సినవి మీరు మాట్లాడేశారు, కానీ వెజిటబుల్స్ కొనుక్కున్నారు. అక్కడ 200కి 20 రూపాయలు మీకు ప్రాఫిట్ వస్తుంది, డిస్కౌంట్ కాదు. డిస్కౌంట్లు మామూలే, వాళ్ళు ఏదైనా డిస్కౌంట్లు ఇస్తే ఆ డిస్కౌంట్లన్నీ మీరు తీసేసుకోండి. అక్కడ ఆ డిస్కౌంట్తో సంబంధం లేకుండా 10% ప్రాఫిట్ వస్తుంది మన కాయిన్తో కొనుక్కోవడం. అలాగే యూఎస్డిటీని డైరెక్ట్ యూఎస్డిటీతో కొనుక్కోవచ్చు, ఐఎస్డిటీతో కూడా కొనుక్కోవచ్చు. క్యూసీసీతో కొనుక్కున్నప్పుడు 10% ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు అది నచ్చితే ఐఎస్డిటీతో కానీ యూఎస్డిటీతో కానీ వెళ్ళి మన క్యూసీసీ కాయిన్ కొనుక్కొని, అండ్ తర్వాత డీ కాయిన్ కూడా వస్తుంది. ముందు ఇది కట్టి ఇది మాట్లాడతాను. కొనుక్కొని ఇక్కడ ఇక్కడ మన తాలూ స్కై అండ్ ప్రాజెక్ట్లో మీరు ఇస్తున్నట్టయితే 10% ప్రాఫిట్. అలా కాకుండా 100 రూపాయలు విలువైన ఐఎస్డిటీ ఇస్తే 100 రూపాయలు విలువైన వస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ ఉండదు. యూసీసీ కాయిన్ ఇస్తేనే ప్రాఫిట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. కాబట్టి అందులోకి వెళ్ళి కొంటారు. అందరు కాయిన్స్ వేగంగా అద్భుతంగా సేల్ అవుతాయి. దానికోసం ఆ ప్రాజెక్ట్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇందులో ఈ స్కై అండ్ ప్రాజెక్టులు కూడా 5 అంచెలు, అంటే 5 లెవెల్స్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇవి ఫస్ట్ లెవెల్లో మన దగ్గర ఉన్న ప్రొడక్టే ఇస్తాం. సెకండ్ లెవెల్లో మీరు 5 రూపీస్ పెట్టి ఒక చక్కపట్లం కొనుక్కోండి, లేదా టీ తినండి, టిఫిన్ తాగండి, బాటిల్ తీసుకోండి, ఇవన్నీ వస్తాయి. ఆ నెక్స్ట్ లెవెల్లో కొంచెం ఖరీదైనవి, ఆ నెక్స్ట్ లెవెల్లో కొన్ని రకాల అసెట్స్ కానీ ఇలాంటివన్నీ. నేను 5 అంచెలుగా దీన్ని తీసుకున్నాను. ఒక్కొక్కటి ఇన్వాల్వ్ చేద్దాం. ఒకేసారి అన్ని ఇన్వాల్వ్ చేయొద్దు. ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు మనందరికీ అలవాటు అవుద్ది. మనందరికీ మన తాలూకా వర్క్ ఎలా చేసుకోవాలన్నది అలవాటు అవుద్ది. ఇవన్నీ షాపులకు అలవాటు అవుతాయి. అయితే ఉదాహరణకి షాప్స్కి మనం కనెక్ట్ చేస్తాం, ఏదైనా బిజినెస్కి. అది చేస్తున్నప్పుడు తన తాలూకా దగ్గర ఉన్న ప్రొడక్ట్ 100 రూపాయలు అయితే ఆ 100 రూపాయలు వానికి వెళ్తుంది, వాళ్ళకి తగ్గదు. మళ్ళా వాళ్ళకి 100 రూపాయలే వెళ్ళిపోద్ది, మనకి 10% ప్రాఫిట్ వస్తుంది. 25 మంది లెవెల్కి ఇన్కమ్ వస్తుంది. మన కాయిన్తో కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ షాపులందరినీ మనం ఏదైతే ఉన్నదో ఆ రిఫరల్ ఇచ్చుకొని, వాళ్ళకి రిఫరల్ మీన్స్ కిబోలో రిఫరల్ పోయింది, మన క్యూ లైఫ్లోకి రిఫరల్ ఆగిపోయింది అంటే ఆగిపోద్ది. ఇదే రిఫరల్ ప్రైస్లో మళ్ళీ వస్తాయి, ఇంక మనకి ఎక్కువ ఏం రావు. అయితే రిఫరల్ ఇస్తే 1 NP కూడా ఏ షాప్ దగ్గర కానీ ఏ వ్యక్తి దగ్గర కానీ తీసుకోవసరం లేదు. ఇప్పుడు స్కై అండ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది ఫ్రీ రిఫరల్, దానికి ₹1 కూడా చెల్లించవసరం లేదు. మీరు ఏదైనా కొనుక్కున్నారా మీకు ప్రాఫిట్ మిగులుతుంది. మీ కింద ఎవరైనా కొనుక్కున్నారా వాళ్ళ నుంచి 25 కమిషన్ వచ్చేస్తుంది. మీరు యూఎస్డిటీ ఐఎస్డిటీతో కొన్నారనుకుంటే 100% క్యాష్కి ఎంత ఉందో అంతా కొనుక్కోవచ్చు. అదే మీరు కనుక కాయిన్ కొని తెచ్చుకుంటే 10% ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇందులో గవర్నమెంట్ చెల్లించే జిఎస్టీ కానీ, చెల్లించే టీడీఎస్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏవైనా సరే ఆ షాప్ ఓనర్ యాజ్ కట్టుకునేటట్టుగా ఏమన్నా తప్పిస్తే వాళ్ళకి ఎవ్వరికి ఇబ్బంది లేదు. అది మన దగ్గరైనా ఎక్కడైనా మన ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ ముందుకెళ్తాం. ఓట్ టు హిందీ. ఒకసారి డాడీస్, ఇప్పుడు మీరు విన్నారు కదా, ఈ ప్రాజెక్ట్ మనకు బాగుందా లేదా? మిగతా వాళ్ళు మాట్లాడండి. ఉన్నవాళ్ళు మైక్ ఉన్న వాళ్ళు అంతే. మైక్ లేని వాళ్ళు
మీ చప్పట్లతోటి, మీ లవ్ సింబల్స్ తోటి నాకు చెప్పండి మీ అంగీకారాన్ని. చాలా చాలా అద్భుతంగా ఉంది బాగుంది డాడీ. డాడీ. చాలా అద్భుతంగా ఉంది డాడీ. ఎందుకంటే ఒక్కరు క్యూసీసీ మాట్లాడినప్పుడు ఇంకొకరికి అవకాశం ఇచ్చేయండి. ఒకరు క్యూసీసీ మాట్లాడినప్పుడు మనల్ని మనం గౌరవించుకుందాం. క్యూసీసీ కాయిన్ కొనుక్కుంటే మాత్రమే 10% వస్తుందని చెప్పి అనేసరికి క్యూసీసీ కాయిన్ కొనడానికి ఎగబడతారు డాడీ అందరూ. కాయిన్ కొనుక్కొని అంతే. దాంట్లోకి వస్తారు. అవును, నాకైనా 10% మిగులుతుందంటే నేనే కొంటాను, ఎవరైనా కొంటారు. ఎస్ 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 అదే సంతోషం. Yes. చాలా బాగుంది డాడీ, చాలా బాగుంది. నెక్స్ట్ 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 సూపర్ డాడీ సూపర్ అయితే డాడీ. ఒకసారి ప్రతి ఆయన కాన్సెప్ట్ ఒకసారి డాడీ, ఈ లవ్ యూ డాడీస్ మీకంటే మా డాడీస్లే బాగా మాట్లాడుతున్నారు నాతోటి. లవ్ యూ డాడీస్ వాళ్ళ సింబల్స్, చప్పట్లు రకరకాలుగా. ముందు వాటు హిందీ అది అయిపోయిన తర్వాత మాట్లాడదు. వాటు హిందీ మరి సబ్జెక్ట్ మర్చిపోతాడు. ओके ओके ओके, थैंक यू डैडी, थैंक यू। दोस्तों, डैडी जी का कहना है कि आपको डिस्काउंट नहीं मिल रहा है। दोस्तों, डिस्काउंट तो देखिए आप कहीं पे भी जाते हैं तो वहाँ पे डिस्काउंट मिल ही जाता है, ठीक है। आप कोई भी चीज़ परचेज करने जाओगे तो वहाँ पे डिस्काउंट तो मिलेगा ही मिलेगा, लेकिन आपको 10% प्रॉफिट मिल रहा है। हमारा किसी से कौन से आप परचेज करोगे तो 10% प्रॉफिट मिल रहा है। कैसा है देखिए, डैडी ने बताया है कि आप 10,000 रुपये का सामान परचेज करने जा रहे हो तो वहाँ पे जो डिस्काउंट देने वाला होगा वो, ठीक है, तो 5% डिस्काउंट देगा आपको। वो डिस्काउंट तो मिलेगा ही मिलेगा आपको, लेकिन उसी टाइम पे सोचिए आपको 5,000 का सामान है, उसने डिस्काउंट दे दिया तो आपको 4,500 में आ रहा है वो सामान, लेकिन उस 4,500 रुपया दोगे तो आपको वो सामान तो मिल ही जाएगा, लेकिन आप 4,500 रुपये का हमारा क्यूसीसी कॉइन दे देते हो दोस्तों परचेज करके, तो वहां पे आपको 10% प्रॉफिट मिल रहा है। मतलब दोस्तों क्या हो रहा है यहाँ पे, डिस्काउंट का डिस्काउंट, प्रॉफिट का प्रॉफिट। मतलब लोग कहाँ जाएंगे दोस्तों, ऑटोमेटिक हमारा पास आएंगे, क्योंकि हमारा किसी से कौन से उनको प्रॉफिट मिल रहा है 10% दोस्तों, ठीक है। तो उसके साथ साथ डैडी जी का कहना है दोस्तों कि हम लोग जो भी चीज परचेज करेंगे, ठीक है, वो सारा परचेजिंग कैसे रहेगा, कंपनी क्या करने वाली है दोस्तों, 5 लेवल पे हमारा प्रोजेक्ट को हमारा हमारा जो कौन सा प्रोजेक्ट हमारा स्काई एंड जो प्रोजेक्ट है हमारा, उस प्रोजेक्ट को 5 लेवल पे कंपनी लेके आ रही है। पहले लेवल पे कंपनी क्या करेगी दोस्तों, हमारे पास जो प्रोजेक्ट है उसको लेके आएगी मार्केट के अंदर। उसके बाद कंपनी क्या करेगी दोस्तों, छोटे से प्रोजेक्ट से लेके बड़ा प्रोजेक्ट, बड़ा छोटे से छोटा प्रोडक्ट से लेके बड़ा प्रोडक्ट तक शॉप के अंदर जो भी मिल रहा है उसके पास लेके आएगी। उसके बाद तीसरा स्टेप हो गया, चौथा स्टेप में कंपनी क्या करेगी, बड़े से बड़ा हमारा बिजनेस, कोई घर परचेज करना है उसके लिए आ सकता है, कोई इंडस्ट्री परचेज करना है उसके लिए आ सकता है, कोई जमीन परचेज करना है उसके लिए भी आ सकता है। ऐसा हर एक प्रोजेक्ट के लिए कंपनी अलग अलग स्टेप बाय स्टेप इसको लेके आएगी, लेकिन हर एक स्टेप के लिए कुछ टाइमिंग लगेगा, कुछ टाइम लगेगा, जिससे कि आपको धैर्य के साथ रहना है और हर एक प्रोजेक्ट हमारा जो लाइव होगा उसको आपको उसके साथ चलना है दोस्तों। तो ऑटोमेटिक धीरे धीरे करके हम सभी प्रोजेक्ट लेके आएंगे 5 स्टेप में, ठीक है। उसके साथ साथ डैडी जी का कहना है ये सारा जो रहेगा दोस्तों, ये रेफरल जो रहेगा, स्काई एंड प्रोजेक्ट का रेफरल जो रहेगा वो फ्री ऑफ कॉस्ट रहेगा दोस्तों, ठीक है। और एक चीज डैडी जी बता रहे हैं, यहाँ पे हम सभी सबको हम इसके साथ जोड़ेंगे तो क्या होगा, तो कंपनी के डैडी जी का कहना है कि 100 रुपये का प्रोडक्ट है, अभी भी उसको 100 रुपये मिल रहा था, तभी भी उसको 100 रुपये ही मिलेगा दोस्तों, उसका कहीं भी उसका कम नहीं होने वाला है उसका। लेकिन यहाँ पे जब आप परचेज कर लेते हो कोई भी चीज कॉइन से, कोई भी चीज का परचेज करते हो तो क्या होता है दोस्तों, वहां पे 25 लेवल पे कंपनी इनकम भी आपको दे रही है, ठीक है। और अभी हमारा क्या क्या इनकम, रेफरल लिंक बंद हो जाएगा, क्यू लाइफ का रेफरल लिंक बंद हो जाएगा, ठीक है। ऐसे जितने भी रेफरल लिंक अभी आप लोग के सामने आ रहा है ये सारा बंद हो जाएगा, लेकिन वो एक नया रेफरल लिंक चालू हो जाएगा जो कि हमारा स्काई एंड का, ठीक है, वो भी फ्री है। मतलब 1 रुपया भी हम किसी से भी नहीं लेके भी हम इसके अंदर उसको जोड़ सकते हैं दोस्तों, ठीक है। और वो जोड़ेगा क्यों हमारे साथ, उसको प्रॉफिट क्या मिल रहा है। నరసింహరావు, చిన్న రిక్వెస్ట్, నరసింహ డాడీ, నువ్వు చెబుతున్నది హిందీ వాళ్ళకి నచ్చినట్టయితే వాళ్ళని కూడా ఈ లవ్ సింబల్స్ వగేరా ఉన్నాయి అలా పంపించమండి. తెలుగులో నేను అడిగినప్పుడు తెలుగు వాళ్ళు చెప్తున్నారు, మీరు చేస్తున్నప్పుడు అది కన్నడం కానీ ఒడిస్సా కానీ ఏం చెప్తున్నప్పుడు ఆ ప్రజల్లో కూడా పంపించమని చెప్పేసి కొనసాగించు. థ్యాంక్ యూ। ओके दोस्तों, डैडी जी का कहना है जो चीज मैं आप लोग के सामने रख रहा हूँ वो चीज आपको पसंद है तो आपको लग रहा है कि अच्छा है तो आप लोग भी यहाँ पे लव सिंबल भेज सकते हैं डैडी जी को दोस्तों, लव सिंबल भेज सकते हैं। नहीं तो आपका आपका जो भी आपको जैसा लगता है कि आपको लग रहा है कि ये चीज अच्छा है तो आप क्लैपिंग भी कर सकते हैं और लव सिंबल भी भेज सकते हैं दोस्तों। तो मैं जब भी आपको बताऊंगा हिंदी में उस टाइम पे आप भी आपका जो व्यू है आप रख सकते हैं दोस्तों।
दोस्तों उसके साथ साथ मैं एक और एक चीज बताना चाहूंगा, जैसे कि डैडी जी का कहना था कि आप 100 रुपए का सामान लेने जा रहे हो तो आपको 100 रुपए का सामने वाला शॉप वाले को भी मिल रहा है, लेकिन उसके साथ साथ डैडी जी का कहना है क्यूसीसी कॉइन से आप खरीद देते हो, क्यूसीसी कॉइन से आप खरीद को 100 रुपए के सामान को खरीदने जाते हो तो आपको 10% प्रॉफिट भी मिल रहा है दोस्तों, और उस प्रॉफिट में भी आपको 25 लेवल पे इनकम मिल रहा है दोस्तों, जहां से आप शुरुआत कर रहे हो। ठीक है, ओवर टू डैडी। ఓకే డాడీ. ఈ హిందీ డాడీస్ అందరూ కూడా పంపిస్తున్నారు. వాళ్ళందరికీ నా తరపున లవ్ యూ చెప్పాను, ధన్యవాదాలు చెప్పని చెప్పు నాన్న. వాళ్ళకి दोस्तों डैडी जी का कहना है कि आप सभी लोग जो उनको प्यार भरा संदेश दे रहे हैं, जो लव यू सिंबल दे रहे हैं, इसलिए आप सभी को धन्यवाद देते हुए डैडी जी ने आप सभी को लव यू बोल रहे हैं दोस्तों, लव यू, थैंक यू दोस्तों। ఓకే డాడీస్, ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకుందాం. నాకు ఇచ్చినటువంటి 8:30 అనే దాన్ని దాటకుండానే మనం ముగింపు చేద్దాం. చివరిలో కిబోలో కొన్ని మీకు కావాల్సినవి కొన్ని ఆప్షన్స్ ఆ అకౌంట్ కోసం అని నేను ఇస్తాను. మీరు కిబోలో కూడా ఒకవేళ కాయిన్స్ అమ్ముకుంటే మీరు ఏ విధంగా అమ్ముకోవచ్చు కొన్ని పద్ధతుల్లో అని నేను చివరిలో చెప్తాను. ఓకే, అది డాడీస్ ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ స్కై ఎండ్ అనే ప్రాజెక్ట్లో రిఫరల్ తీసుకోవడానికి ఒక్క ఎన్పి కూడా పెట్టవసరం లేదు. ఈ పాయింట్ మీద చెప్పండి నాకు. మాట్లాడొచ్చు, డాడీ మైక్ ఉన్నారు. చాలా బాగుంది. ఈ కాన్సెప్ట్ సూపర్ గా ఉంది డాడీ, ఎక్సలెంట్ గా ఉంది. ఒక ఎంపీ లేక మనము అన్ని షాపుల్లో టైఅప్ చేసి చాలా బాగా వర్క్ చేస్తాం డాడీ. మీరు ఇచ్చిన అవకాశంకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ డాడీ, లవ్ యూ. లవ్ యూ నన్ను. నెక్స్ట్ డాడీ ఇది మనం చేసే ఇప్పుడు ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ప్రతి ఒక్క కిబోలో ఉన్న ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్ దీన్ని ఉపయోగించుకునే విధానం మనం క్లియర్గా చెప్తే ఒకరు కూడా మెర్జీ చేసుకోనికి ఇవ్వడానికి ఇష్టపడరు, కాబట్టి మన కమ్యూనిటీ కూడా బిల్డ్ అవుతుంది. మెర్జీ చేసుకునే దానికంటే ముందుగా కస్టమర్కి ఈ ఒక ఇన్ని లాభాలు ఉంటాయి నీకు అని చెప్పడం వల్ల వాళ్ళ అకౌంట్ అనేది వాళ్ళకు ఉండడం వల్ల వాళ్ళకి రేపు కేవైఆర్కి వస్తారు, డీక్యూ ఎక్స్చేంజ్కి వస్తారు, మన స్కై ప్రాజెక్టులకు వస్తారు. కాబట్టి మనం 99% ఒక అకౌంట్ను మెర్జ్ చేయకుండా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు స్వాపింగ్ చేసే విధానాన్ని చెప్పాలని నా ఒక ఆలోచన డాడీ. వెరీ గుడ్ డాడీ, మంచి సలహా, నాకు కూడా పనికొచ్చలేదు డాడీస్. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ఈ సబ్జెక్ట్ నచ్చిన వాళ్ళు, తెలుగులో ఉన్న వాళ్ళు కూడా మీ తాలూకు అభిప్రాయాన్ని మీ తాలూకు సింబల్స్ ద్వారా నాకు పంపించండి, సంతోషం. అయితే ఇక్కడ పైసా 1 NP కూడా ఇందులో పెట్టవసరం లేదు. ఇప్పుడు మీరున్నారు, మీరు ఏదో ఒకటి కొనుక్కోవాలి రోజు, టిఫినో, టీయో, బంగారమో, లేకపోతే బియ్యమో, ఏదో ఒకటి ఆటో ఎక్కడమో, లేదంటే బస్సు ఎక్కడమో, ట్రైన్ ఎక్కడమో, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అలా చేసిన వాటిలన్నింటినీ కూడా దీని ద్వారా చేసుకుంటే మీకు 10% ప్రాఫిట్ వస్తుంది. థ్యాంక్ యూ డాడీస్. 10% ప్రాఫిట్ సూపర్ డాడీ రోజు చేస్తుంది. వాటర్ ప్యాకెట్ కొనుక్కున్నాడు, వాటర్ బాటిల్ కొనుక్కో, అది దీంతో కొనుక్కో, 10% నీకు మిగులుతుంది. మిగతా 25 మంది నీ పైనోళ్ళకి వెళ్తుంది. ఆ పైనోళ్ళకి వెళ్తున్నప్పుడు కిందోళ్ళ నుంచి నీకు వస్తుంది, కానీ నువ్వు కొనుక్కున్నందుకు 10% మిగులుతుంది. ఫైనల్గా కిబో అకౌంట్లో కిబో కాయిన్స్ తోడు వచ్చినటువంటి ఈ ప్రాజెక్టు క్యూసీసీ కానీ, డీ కాయిన్ కానీ, కిబో కాయిన్ కానీ ఇది సేల్ అయిపోతుంటాయి. ఈ 3 కాయిన్స్ ఒకదానికి ఇస్తారంటే కాదు, మళ్ళీ దీనికి వేరియేషన్ ఉంది, అది తర్వాత మాట్లాడదాం. 3 పనికి వస్తాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మన కరీముల్లా చెప్పిన దాని ప్రకారం మన కస్టమర్స్ కూడా ఇలాంటి అవకాశం ఉంది. మీ ఇంట్లో ఎవరైనా కొనుక్కుంటే దీని ద్వారా కొనుక్కోవచ్చు అంటే వాళ్ళు అప్పుడు ఆటోమేటిక్ ట్రేడింగ్ చేయడం ఎలాగో నేర్చుకుంటారు. వెరీ గుడ్ కరీముల్లా వెంకటేశ్వర, వెరీ గుడ్. నెక్స్ట్ డాడీ, ఫస్ట్ మనకి కరిమిల్ల వెంకటేష్ గారు చెప్పినట్టు ఫస్ట్ కస్టమర్ని ఈ విషయాన్ని క్లారిటీగా వివరించి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆపర్చునిటీ ఇద్దాం. అలాగే ప్రతి మనిషి ఉదయాన్న గుడ్ మార్నింగ్ టు స్టార్ట్ చేసి ఈవెన్ మన గుడ్ మార్నింగ్ వరకు వాడే ప్రతి వస్తువు అవ్వచ్చు, ఈ ప్రతి వస్తువులో కూడా కొనుక్కునే వస్తువు కావచ్చు, వాడుకునే వస్తువు కావచ్చు, ప్రతి దాని మీద కూడా మనం క్యూసీసీ కాయిన్ మనం యూజ్ చేసేలా చేద్దాం డాడీ. ఇది ప్రతి ఒక్కరికి కూడా చేరేలా చేద్దాం. ఎందుకంటే 10% అనేది తగ్గించి మనకు క్యూసీసీ కాయిన్ ధర ఇస్తున్నాం కాబట్టి అతను ఉదయం లేసి తనకి ఏదన్నా యూజ్ చేసుకునే వస్తువు కావచ్చు, తినే వస్తువు కావచ్చు, ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చేరుతుంది. అలాగే ఈ కాయిన్స్ కూడా చాలా అంటే ట్రేడింగ్ లో కూడా చాలా ఇది
ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రేడింగ్ లో కొనుక్కొని ఇది యూజ్ చేస్తారు కాబట్టి ఆ డిమాండ్ అండ్ సప్లై కూడా చాలా బాగా పెరుగుతుంది డాడీ. థ్యాంక్ యూ డాడీ. వెరీ గుడ్ డాడీ, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది చాలా మంచిది. మనం దీనికి ఇంకా ఏం చేస్తున్నాం అనేది ఇప్పుడే చెప్తాను, ఈ సెషన్స్ లోనే చెప్తాను. కాబట్టి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని తీసుకెళ్తున్నాం కాబట్టి ఎవరినైనా తీసుకొచ్చేసి జాయిన్ చేసేయచ్చు. పైసా ఇవ్వాల్సిన, నచ్చితే కొనుక్కుంటాడు, లేకపోతే కొనుక్కోడు, దట్స్ ఆల్. అసలు భూమి మీద ఉన్నోడు కొనుక్కోకుండా బతుకుతాడంటే ఆడు మన ప్రాజెక్ట్ ఆడికి అవసరం లేదు. తినేవాడు ఉంటేనే అవసరం, బట్ట వేసుకున్నాడు ఉంటే అవసరం, బండితోడు ఉంటే అవసరం. అలా ఏదీ లేదు, నాకు తినను, బండి వద్దు, నా బట్టలు వద్దు అనుకుంటే నో ప్రాబ్లం. గాలి తిని బతికేస్తున్నోడికి మన ప్రాజెక్ట్ అవసరం లేదు. మిగతా వాళ్ళందరికీ అవసరం, మిగతా వాళ్ళందరికీ అవసరం. కాబట్టి 1 NP కూడా తీసుకోకుండా ఫ్రీ రిఫర్ చేద్దాం, దట్స్ ఆల్. దీని తర్వాత ఉన్నది చెప్తాను. చాలా మంచి విధానంగా ఇప్పుడు వెళ్తున్నాం మనం. మీ కాయిన్స్ ఏది కొన్నా సరే కంపల్సరీ కాయిన్ ఉండాలి అనుకున్నప్పుడు దాని తాలూకు పరిణామం ఎలా ఉంటుందో నెక్స్ట్ మీరు చూస్తారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని తీసుకున్నాను కాబట్టే ఈ వెహికల్ మీద వెళ్ళడం, వాళ్ళ మీద వెళ్ళి పంపించడం చేస్తున్నాను. ఒక అకౌంట్ హోల్డర్ని ఇందులోకి లైవ్లో తీసుకురావడం కోసం మాత్రమే కాదు. థ్యాంక్ యూ డాడీ. సో అవుట్ హింदी. दोस्तों डैडी जी का कहना है कि आपको इस कंपनी ने जो स्काई एंड प्रोग्राम के अंदर आने के लिए एक पैसा भी देने की जरूरत नहीं है, ठीक है। फ्री में रेफरल है, आप रेफरल सभी को दे सकते हैं, किसी को भी दे सकते हैं। किसको दे सकते हैं, किसको नहीं दे सकते, उसके बारे में बात करेंगे। हमारा किसी को नहीं दे सकते जो हमारा दुनिया में जिसके पास हवा को खा के या हवा से वो बच जाता है और उसको कुछ जो हवा के बिना कुछ जरूरत नहीं है, ऐसे लोगों को आप नहीं दे హిందీ सकते। వాళ్ళకి बाकी నచ్చితే డాడీ, డాడీ నువ్వు ఓకే చెప్పింది హిందీ వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళని కూడా ఓకే వాళ్ళ అంగీకారాన్ని ఈ సింబల్స్ ద్వారా పెట్టమని చెప్పు. ओके ओके అప్పుడు నువ్వు दोस्तों मैं చెప్తుంది जब వాళ్ళకి అర్థమైంది అని అర్థం. నువ్వు ओके दोस्तों చెప్పింది వాళ్ళకి दोस्तों అర్థమైంది అని అర్థం. ओके डैडी। दोस्तों डैडी जी का कहना है कि मैं जब भी आपको कुछ भी चीज़ आपको समझाने की कोशिश कर रहा हूँ तो उस टाइम पे आपको समझ में आ रहा है और आपको अच्छा लग रहा है तो आप लोग भी लव सिंबल के द्वारा डैडी जी को बताइए कि ये जो मैं आप जो प्रोजेक्ट लाए ये प्रोजेक्ट हमारे लिए बहुत अच्छा लग रहा है और हमको ये अच्छा लग रहा है प्रोजेक्ट बोल के आप बता सकते हैं लव सिंबल के द्वारा, ठीक है। थैंक यू दोस्तों। दोस्तों और एक चीज हम बात करेंगे अभी, जैसे डैडी जी का कहना है कि हमको स्काई एंड जो प्रोजेक्ट हमारा, इस प्रोजेक्ट के अंदर आपको एक पैसा भी बिना दिए आपको इसके अंदर ज्वाइनिंग कर सकते हैं किसी को भी। और किस किस को हम ज्वाइनिंग कर सकते हैं, सभी लोगों को ज्वाइन कर सकते हैं दोस्तों। ओनली जो हमारा दुनिया में जो पर्सन ऐसा भी है जो ओनली हवा लेके हवा से बन जाता है, हवा से खाना खाना खा लेता होगा और हवा से ही बन जीता होगा, तो उस आदमी को छोड़ के बाकी सभी को हम दे सकते हैं हमारा स्काई एंड प्रोजेक्ट, ठीक है। इसके अंदर क्या होगा दोस्तों, छोटे से छोटे प्रोजेक्ट को, छोटी से छोटी चीज को लिए आपको क्या, देखिए आप डेली जो काम कर रहे हैं दोस्तों उसी चीज को हम स्काई एंड में लेके आए हैं। जैसे कि आप जानते हैं पहले भी कंपनी ने बताया था डैडी जी ने, तो उस चीज को कामयाब करने के लिए कंपनी ने 5 तारीख से स्टार्ट करने वाली ये सारा चीज, ठीक है। तो कंपनी का कहना है, डैडी जी का कहना है कि हम लोग जो भी है सुबह से गुड मॉर्निंग से लेके गुड नाइट तक जो भी चीज हम करते हैं उन्हें प्रोडक्ट की बात नहीं करूंगा, जो भी चीज आप करते हो, जैसे कि आप सुबह उठते चाय नाश्ता कर लेते हो, जैसे कि आप चल के जाते हो, चल के जाते वक्त आप कुछ ना कुछ सामान खरीद लेते हो, नहीं तो आप आप बस पे चढ़ रहे हो या बस का क्रिया दे रहे हो या आप ट्रेन में जा रहे हो ट्रेन का क्रिया दे रहे हो, ये सारा चीज हमारा किसी से आप कर लेते हो तो आपको 10% प्रॉफिट मिल रहा है। डिस्काउंट तो ऑटोमेटिक मिल ही रहा है दोस्तों। तो ये सारा चीज को लेके आई कंपनी है, तो आप लोगों को कैसा लग रहा है, और इस प्रोजेक्ट को लेके आने से कंपनी ने 1 रुपया भी आपसे नहीं ले रही है, तो आपको कैसा लग रहा है उसका सारा चीज आप लोग बता सकते हैं। हमारा किसमें कैसे बता सकते हैं दोस्तों, लव सिंबल के द्वारा आप बता सकते हैं डैडी जी को, ठीक है। और उसके साथ साथ दोस्तों डैडी जी का कहना है कि हमारा सेविंग अकाउंट में जो भी पर्सन है उन सभी को भी ये सारा चीज हम बताएंगे, तो वो लोग भी अपना जो अकाउंट है उस सेविंग अकाउंट को कभी भी मर्ज करेंगे नहीं दोस्तों। वो लोग भी हमारे साथ मिलके ट्रेडिंग करेंगे और ट्रेडिंग करने के बाद जो किसी से कॉइन मिलेगा ये उस किसी से कॉइन से वो लोग कोई भी चीज को परचेज करने जाएंगे तो उस टाइम पे उनको डिस्काउंट के साथ साथ भी 10% एक्स्ट्रा प्रॉफिट मिल रहा है दोस्तों। ये चीज आप सभी को ध्यान देना है और इस चीज को आगे बढ़ाने के लिए कंपनी ने हमारा कार विनर को आप लोग के सामने रखा है दोस्तों। ओवर टू डैडी।
ఓకే డాడీ. 1, 2, 3, 4, 5, 6 ఎవరో చెప్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. అయితే ఇక్కడ మనకి మన క్యూసీసీ కాయిన్‌ని మొదటి రోజు కొన్నంత తక్కువ రేటుకి ఇంక మీరు జీవితంలో కొనలేరు. అవ్వదు. ఎందుకంటే దానికి రూ. 1,40,000 ఫండింగ్ పెట్టాం అక్కడ. అది మళ్ళీ మీరెప్పుడు కొనలేరు. అయితే ఇక్కడ మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలా. మన ఎక్స్‌చేంజ్‌కి మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఒక అకౌంట్ ఉంటది. ఆ అకౌంట్ తీసుకుంటున్నాను. ఆ అకౌంట్‌కి 3 ఏళ్ళు నడిపిన తర్వాతే అది ఇస్తారు జనరల్‌గాన. దానికున్న పాసిబిలిటీస్ ఏమున్నాయో చూసి ఇప్పుడు వెంటనే తీసుకోవడానికి కొన్ని సడలింపులయ్యి వచ్చాయట. అది కొంచెం దాంట్లో ఇప్పుడు తీసుకుంటున్నాను. అకౌంట్ తీసుకుంటున్నాను. దానివల్ల మనకి ఇంకా బెనిఫిట్ అవుతది. అలాగే మన మన ఐఎస్‌డిటి ఏదైతే స్టేబుల్ కాయిన్ ఉందో దీనికి మనం ట్రెజర్ ట్రెజరీ సపోర్ట్ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ట్రెజరీ సపోర్ట్ ఇస్తున్నాను దానికి. దీనివల్ల మదుపరుడు అంటే పెట్టుబడి పెట్టే వాళ్ళు దీనికి వేగంగా వచ్చే అవకాశం కాదు, వస్తారు. అందుకని ట్రెజరీ సపోర్ట్ ఇస్తున్నాను. అంటే ఆ కరెన్సీకి మనం ట్రెజరీ సపోర్ట్ ఇవ్వడం వల్ల ప్రపంచంలోని ఏ దేశంలోనైనా సరే దీనికి అద్భుతమైన మార్గం కనబడుతది. కాబట్టి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అంత ఈజీ కాదు. బట్ మనం ఇస్తున్నాం. ఎందుకంటే మన కమ్యూనిటీ ఈస్ ద బెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్. అందువల్ల వారి కోసం మనం ఏది చేసినా సరే చేయొచ్చు. చెప్పి డాడీ. మనం అనుకున్నటువంటి 6, 8:30 కల్లా క్లోజ్ అయిపోద్ది. చెప్పేయి. ఓకే. డాడీ ఒక్కటి ఫాస్ట్‌గా నేను చెప్పు. అడగాలి. ఫాస్ట్‌గా ఓకే చెప్పు. డాडी। ओके ओके डैडी। दोस्तों, हम जो भी चीज़ बता रहे हैं आपको अच्छा लगेगा तो आप लव सिंबल भी भेज सकते हैं। दोस्तों, डैडी जी का कहना है कि हमारा जो कॉइन्स है, ठीक है, कि हमारा क्रिप्टो करेंसी है उसके ऊपर भी डैडी जी के एक सर्टिफिकेट कुछ लेने वाले हैं गवर्नमेंट से, तो वो भी आप लोग के सामने रखेंगे। और उसके साथ साथ हमारा आईआईडीटी के लिए, आईआईडीटी को बैकग्राउंड बैक सपोर्ट के लिए कंपनी एक ट्रेजरी जैसा बैक सपोर्ट लेके आ रही है कंपनी, जिससे कि आपको आईआईडीटी का भी आपको वैल्यू आपको पता चलेगा कुछ दिनों के अंदर दोस्तों। तो ये सारा चीज़ कंपनी आप लोगों के लिए और हमारा कंपनी को आगे बढ़ाने के लिए कंपनी ये सारा चीज़ कर रही है, जिससे कि आपको बेनिफिट मिलने वाला है दोस्तों आने वाले दिन के अंदर, ठीक है। ओवर टू डैडी। ఓకే డాడీ. ఓకే. 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 అయితే ఇప్పుడు మనం ఈ స్కై అండ్ ప్రాజెక్ట్‌ని నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ తీసుకెళ్దాం. నాకు ఈరోజు 2 కాల్స్ వచ్చాయి. ఆ 2 కాల్స్ ఒక కాలు మన ఇండియా నుంచి వచ్చింది. మన ఇండియాలో ఒకరి దగ్గరికి యూఎస్‌లో ఉన్నటువంటి ఇంకొక ఆయన వచ్చారు అక్కడికి. అంటే వాళ్ళు డాడీ ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంది. మీరు యూఎస్‌లో కూడా చేస్తారట కదా! మీరు యూఎస్ రండి. అక్కడ నీకు మన తెలుగోళ్ళు వేల మంది ఉన్నారు. మంచి మీకు మీట్ ఏర్పాటు చేస్తాను. అక్కడ మీరు ఇదంతా చెప్పండి. అద్భుతంగా చేద్దాం అన్నారు. హాట్స్ ఆఫ్ దెమ్. ఒకటి. నేనేమన్నానంటే తప్పనిసరిగా డాడీ నేను రేపు నెక్స్ట్ ఇయర్ జాన్యువరి తర్వాత నేను అన్ని కంట్రీస్‌కి వస్తాను కాబట్టి, మన వాళ్ళొస్తారు కాబట్టి, మీ సపోర్ట్ అలాగే ఇవ్వండి. మీరక్కడ మీటింగ్ పెట్టండి. ఏ స్టేట్స్ నుండి పెడతారో, ఎక్కడెక్కడ మనలాగా జిల్లాలో పెడతారో అని వాళ్ళ భాషలో. అక్కడికి మనం వెళ్లి మాట్లాడదాం అని చెప్పాను. ఇంకొక వాళ్ళు డైరెక్ట్‌గా కాలిఫోర్నియా నుంచి వచ్చింది. వాళ్ళు కూడా ఇదే మాట్లాడారు. తెలుగోళ్ళే, మన తెలుగోళ్ళే నాకు కాల్ చేసినప్పుడు కూడా. లేదు డాడీ నేను వస్తున్నాను. నేనే వస్తున్నానని చెప్పాను. అక్కడ కూడా మనం మన తాలూకు కాయిన్ సత్తా ఏంటి? మన ఎక్స్‌చేంజ్ సత్తా ఏంటి? మన స్కై అండ్ సత్తా ఏంటి అనేది అక్కడ చూపించుదాం. కాబట్టి ఇదో మంచి పరిణామం, శుభ పరిణామం. కాబట్టి మీరు మన కాయిన్‌ని రేపు ఎక్స్‌చేంజ్‌లో ఇప్పుడు కొనుక్కోవడానికన్ వచ్చినంత రేటుకి మీరు కొనలేరు. అది నేనెప్పుడు అదే చెప్తున్నాను. కాబట్టి వీలున్నంత వరకు దొరికితే కొనుక్కోండి. దట్స్ ఆల్. అలాగే మన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అకౌంట్స్ అన్నింటికి కూడాన మీరు వివరంగా చెప్పండి. నేను నేను స్కై అండ్ ప్రోగ్రామ్ గురించి జూమ్ పెడతాను నేను ఓపెన్ చేసే ముందు. చాలా మంచి విషయాలు ఉన్నాయి. అప్పుడు చెప్తాను. ఇప్పుడు మీకు కొంత చెప్పేసాను కాబట్టి పర్వాలేదు. మన అకౌంట్ హోల్డర్స్‌కి ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఈ అకౌంట్‌ని వాడుకోండి అని చెప్పండి. అంతేగాని వాళ్ళ అకౌంట్‌లో 5.5 లక్షలు సుమారుగా ఉన్నాయి కాబట్టి, అదేదో ఒకలాగా నేను తీసుకోవాలనే పాయింట్ మాత్రం తీసుకోకండి. నేనెవరినైతే పంపిస్తున్నానో వాళ్ళందరూ కూడాను నేను మీకు కరెక్ట్‌గా మీ తాలూకు బాధ్యతను మీరు నిర్వర్తించండి. మీకోసం స్పెషల్‌గా నేనేదైనా
ఒక మంచి సోర్సెస్ని మీకు ఇస్తున్నాను, నాది రెడీ చేసుకొని ఉంచాను. ఎవరైతే తప్పు చేసి అకౌంట్ హోల్డర్ దగ్గరికి వెళ్ళి ఏదోలాగా అకౌంట్ని మనం తీసేసుకుందాం, లాగేసుకుందాం, మనం చేసుకుందాం అని ఆలోచించారో వాళ్ళకి నేను ఇవ్వబోయేటువంటి అద్భుతమైనటువంటి ఆ సంపద దక్కదు, దొరకదు. క్లియర్. మనం చేసింది ఎట్టి పరిస్థితి దాగదు, వచ్చేస్తుంది. కాబట్టి లవ్ యూ డాడీస్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. దక్కదు. మీరు నిస్వార్థంగా వాళ్ళకి ఎలాగైనా సరే మీ అకౌంట్ మీరు ఉంచుకోండి, దీనివల్ల మనకు ఉపయోగం అని చెప్పండి తప్ప దానికే ప్రయారిటీ ఇవ్వండి. కానీ మీది అమ్మ నీకు నచ్చకపోతే చెప్పమ్మా, నేను డబ్బులు ఇచ్చేస్తాను, పర్వాలేదు, ఎవరు రాలేదు కదా ఎందుకేమో, అందుకే ఎలట్ అకౌంట్ మరి మీకెందుకు, మాకు ఇచ్చేయండి, ఇలాంటివి ఎవరైనా చెప్తే అవి ఆగవు, దాగవు. ఖచ్చితంగా వాళ్ళ మీద నేను కరెక్ట్‌గా నేను ఎక్కడ స్పందించాలో అక్కడ స్పందిస్తాను. ఈ కార్ విన్నర్స్ అందరికీ చెప్తున్నాను. ఇక మీదట ఇవ్వబోయే వాళ్ళందరికీ వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. మిగతా వాళ్ళంటారా, వాళ్ళు ఎలా చెప్పినా మనం దాన్ని కంట్రోల్ చేయలేం, నేను పంపించిన వాళ్ళకి. కాబట్టి ఇది జాగ్రత్తగా చేయండి. ఓవర్ టు హిందీ. ఈ తర్వాత నేను కిబు గురించి మాట్లాడితే మన ప్రోడక్ట్ అయిపోతుంది. ఓవర్ టు హిందీ. दोस्तों डैडी जी का कहना है कि अभी जो स्काई एंड प्रोजेक्ट है उसके ऊपर डैडी जी बात कर रहे हैं। ये हमारा इंडिया के लिए नहीं, वर्ल्ड में सभी जगह पे हमारा ये प्रोजेक्ट जाने वाला है। तो इसलिए डैडी जी बता रहे हैं कि उनको 2 कॉल आया था, एक आया था हमारा इंडिया से और एक कॉल आया था हमारा कैलिफोर्निया से, ठीक है। तो दोस्तों यूएसए में डैडी जी का कहना है कि उन्होंने बताया यूएसए वाले ने कि हमारा यूएसए में बहुत बड़ा तेलुगु संघ है, तो वहाँ पे आप आइए, तो हम लोग वहाँ पे बात करेंगे और हम लोग इस प्रोजेक्ट को आगे बढ़ाएंगे। ऐसे ही कैलिफोर्निया से भी आया था, तो उन्होंने भी, वो भी तेलुगु पर्सन है, वो लोग भी बोले कि हमारे पास इतना टीम है, तो आप वहाँ पे आ जाइए, तो हम इसको वहाँ पे भी लॉन्च करेंगे। तो डैडी जी का कहना है ये सारा चीज़ हम करने वाले हैं, लेकिन आज नहीं, हम जनवरी महीने से इससे शुरुआत करेंगे दोस्तों, क्योंकि अभी हम इंडिया में काम करेंगे, उसके बाद जनवरी से हम लोग वर्ल्ड में हर एक कंट्री में जाने वाले हैं डैडी जी। तो वहाँ पे इस बिजनेस को भी लेके जाएंगे दोस्तों, तो इस बिजनेस वहाँ तक फैलने वाला है। तो इसलिए डैडी जी का कहना है दोस्तों, आप सभी लोग जितने भी पर्सन आप लोग, आप जितने भी कार अचीवर हैं, इन सभी को जो कंपनी जब भी भेजेगी अपने अपने डिस्ट्रिक्ट में, अरे अपना इसमें स्टेट में जाके अपना अपना हर एक डिस्ट्रिक्ट में जब जाओगे, तो हमारा कीबो फैमिली मेंबर को इसका बेनिफिट ही बताना है, ना कि उनका अकाउंट को आप मर्ज करके आप ले लोगे, ठीक है। आप सोचिए गलती से भी आप उनका अकाउंट को मर्ज करके ले लिए और आप उनको ये बेनिफिट नहीं बताया है, तो दोस्तों आपको कंपनी जो स्पेशल गिफ्ट देने वाली थी वो गिफ्ट आपको नहीं मिलेगा दोस्तों। इसके लिए आप सभी को ध्यान देना है कि हमारा जितने भी सेविंग अकाउंट होल्डर है उनको ये सारा बेनिफिट बताना है, क्योंकि उनको क्या क्या बताना है दोस्तों, कि उनके अकाउंट में क्या क्या कॉइन है, उस कॉइन का वैल्यू क्या है, उस चीज को बताने के बाद उसको फिर से समझाना है कि स्काई एंड प्रोजेक्ट क्या होता है, उससे क्या उसको बेनिफिट मिल सकता है। इस तीनों चीज आप बता देते हो तो कोई भी पर्सन आपको ऐसा नहीं बोलेगा कि मेरा ये मर्ज नहीं, मेरा अकाउंट है उसको मर्ज कर लेना, तो ठीक है। लेकिन दोस्तों उसको सारा चीज बता के उसका सैप कर देते हो, कॉइन सैप करके उसको अच्छा रास्ता दिखाते हो, वो भी हमारा साथ आके ट्रेडिंग वगैरह करना चालू कर देता है। ऐसा फीडबैक आपको मिलेगा, मार्केट से ऐसे फीडबैक मिलता है, तो आपको बहुत कुछ कंपनी देने वाली है आने वाले दिनों दोस्तों। कार तो अचीव कर चुके हैं, आपको विश्वास से हो गया होगा कार अचीव करने के बाद, तो अभी आपको और एक विश्वास करना है कि कंपनी अच्छा गिफ्ट देने वाली है, उस गिफ्ट से बहुत अच्छा आपको अर्न कर सकते हैं दोस्तों। इसके लिए आप सभी को मैं बोलूंगा कि आप सभी लोग जितने भी कार अचीवर है, हर एक डिस्ट्रिक्ट में जब जाओगे तो पब्लिक के सामने हमारा कीबो अकाउंट के बारे में सारा चीज बताना है, और उसके बाद उसको वैल्यू क्या है कीबो अकाउंट के अंदर जो जो कॉइन है उसकी वैल्यू बताना है, उसके साथ हमारा स्काई एंड प्रोजेक्ट के बारे में भी बता के उनको हमारे कंपनी के साथ फिर से लाइव लेके आना है दोस्तों। तो उसके साथ साथ डैडी जी का कहना है दोस्तों, अभी हमारा प्रोजेक्ट, हमारा जो मीटिंग जूम सेक्शन बहुत जल्द हम लोग एंड करने जा रहे हैं। उसके बाद डैडी जी का एक वॉइस रहेगा, अभी डैडी जी फिर से बताने वाले हमारा कीबो के अकाउंट के बारे में, उसके बाद हमारी ये मीटिंग हम समाप्त करने जा रहे हैं। तो जितने लोग को समझ में आया है और जितने लोग को अच्छा लग रहा है सभी लोग लव यू सिंबल्स डैडी जी को भेजिए। ओवर टू डैडी। ఓకే డాడీ, ఇంక మనకి ఇంకొక 10 నిమిషాలు ఉంది మనకి. ఇప్పుడు ఎవరైనా ఎవరైనా జూమ్లోకి వస్తే ఇప్పుడు దాన్ని కంప్లీట్ ఫుల్ఫిల్ చేయమనండి. ఒక్క వాక్యం విన్నా సరే ఆ జీవితంలో మంచి జరుగుతుంది, మీకు బాగా పనికొస్తారు. ఓకే, ఇక్కడ ఈ కిందన కూడా వేరే వేరే సింబల్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మీ అందరికీ కూడాను. ఈ డౌన్ లైన్లోను ఈ ఎరుపు, నలుపు, పసుపు కాఫీ కప్పులు లేకపోతే లవ్ సింబల్స్ ఇస్తున్నారు. వెరీ గుడ్.
అయితే ఇప్పుడు నేను క్యూబో గురించి మాట్లాడతాను. మన తాలూకా ఈ స్కై అండ్ ప్రాజెక్ట్ అనేది అద్భుతమైన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్‌ని మళ్ళీ నేను సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను వివరంగాన. ఇప్పుడు చూచాయిగా మీకు కొన్ని విషయాలు తెలియని చెప్పాను. ఓకే. ఫ్రీ రెఫరల్. ఇండియా నలుమూలలు కూడా తీసిపోదాం. ఇండియాలో నలుమూలలు కూడానండి. వ్యవసాయదారులు కూడా వాళ్ళు చేసుకునే పండించిన పంట గాని, లేదంటే వాళ్ళు చేసుకునే ఎరువులు గాని, అన్నీ కూడా దీంట్లో 10% లాభంతో వాళ్ళు అన్నీ చేసుకోవచ్చు. అందువల్ల ప్రతి చోటకి దీన్ని ఎలా తీసుకెళ్ళాలో మనందరం ఓ మంచి ప్లాన్‌తోనేను మనందరం కలిపి కుమ్మేద్దాం అంతే. అయితే కిబోలో ఉన్న సమస్యలేవున్నాయో డ్యాడీ నువ్వు 2 నిమిషాలు చెప్పి నేను కిబోలో ఉన్నటువంటి కొన్ని సమస్యలకి నేను మాట్లాడిస్తాను ఇప్పుడు చెప్పింది. వెరీ గుడ్. డ్యాడీ మిగతా వాళ్ళందరిని ओके పిలండి. ఒక 10 నిమిషాలు కావచ్చు. వాళ్ళు పిలండి. दोस्तों डैडी जी का कहना है अभी हमारा 489 लोग हैं। जितने भी लोग आप बुला सकते हैं उनको बुला लीजिए। और उसके साथ साथ डैडी जी बता रहे हैं दोस्तों, हमारा स्काई एंड जो प्रोजेक्ट है इसको हम हर एक गली में, हर एक गांव में, हर एक स्टेट में हम लेके जाएंगे इसको। और इसके बाद इसका प्रोजेक्ट के बारे में फिर से आपको और एक जूम करेंगे। जब लाइव होगा उससे पहले और एक जूम करके आपको बताएंगे पूरा डिटेल्स उसका। और इस प्रोजेक्ट के अंदर हम सभी लोग मिलके इसको हर एक कोने पे लेके जाएंगे दोस्तों। तो डैडी जी का कहना है दोस्तों, ये प्रोजेक्ट बहुत जबरदस्त प्रोजेक्ट है दोस्तों। इस प्रोजेक्ट के बहुत सारे इनकम आप लोग कर सकते हैं। और हमारा किसी से कौन सी ये सारा चीजें परचेज कर सकते हो। और परचेज करने से आपको डिस्काउंट तो मिल ही रहा है, उसके साथ साथ 10% प्रॉफिट मिल रहा है। ये चीज सभी लोग को बताना है। और सभी लोग को बताते बताते हम लोग क्या करेंगे, नीचे से नीचे हर एक गांव में, हर एक गली में लेके जाएंगे दोस्तों इसको। तो नई चीज को हम आगे आगे से लेके जाएंगे। और डैडी जी का कहना है अभी कीबो के बारे में थोड़ा सा वो एक्सप्लेनेशन करने वाले, क्या बताने वाले उसको हम जानेंगे। ओवर टू यू डैडी। ఓకే డ్యాడీ. डैडी ओवर टू ఇప్పుడు यू। ఇక్కడ కిబోలో ఉన్న కొన్ని విషయాలు చెప్తానండి. మీరు క్యూ లైఫ్‌లో కాయిన్స్ అమ్ముకుంటున్నారు. అది కూడా అయిపోయింది చెప్పాను కదా! 10 కోట్ల లోపే ఉన్నాయి ఈరోజు. ఇంకా తక్కువ ఉంటాయి నేను చూడలేదు. అయి కూడా అయిపోతాయి. అందులోను ఈరోజు కొంతమంది ఎక్కువ మంది కొన్నారు. 5,00,000, 10,00,000 అలా కూడా కొన్నారు అందులో. చివరి కాబట్టి. లాస్ట్ అయిపోతుంది కాబట్టి ఇంక అందులో కొత్త కాయిన్స్ ఎల్లవు కాబట్టి అందులో ఎవరైనా నమ్మితే కొనేసుకోండి ఇప్పుడే. ఇక రెండోది, మరి కిబోలోను పీటీపీ ఇచ్చామనుకోండి, వాళ్ళ అకౌంట్‌లో ఉన్నయన్ని లాగేసి వేరే అకౌంట్‌లో మార్చేస్తారు. అందుకని పీటీపీ ఇక్కడ ఇవ్వను. అయితే కొంతమంది, అందరిని నేను అనట్లేదు. కొంతమంది చేసినా అది మన కమ్యూనిటీలోని ఎవరైనా నా కాయిన్స్ పోయాయి అంటే మళ్ళీ అది పెద్ద తలనొప్పవుతుంది మనకు. అందుకని ఇందులో ఇవ్వను. అయితే ఇందులోని ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఒక దారుంది. ఆ దారేంటి అంటే కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఒక అకౌంట్‌ని ఇప్పుడు నువ్వు ఫోన్ నంబర్ ఎక్స్‌చేంజ్‌కని నేనిస్తున్నాను. ఆ ఫోన్ నంబర్ ఎక్స్‌చేంజ్ చేసినప్పుడు కొనుక్కోవాలనుకున్నోడికి ఆ నంబర్ ఇచ్చేసి ఆ అకౌంట్ వాళ్ళు కొనుక్కోవచ్చు. దాంట్లోని తర్వాత మళ్ళీ అడ్రెస్ మార్చుకునే ఛాన్స్ నేనిచ్చినప్పుడు మీరు అడ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. అయినా దానికి కొంత అడ్రెస్‌తో సంబంధం లేదింకా. మెయిల్‌తో డైరెక్ట్‌గా ఎక్స్‌చేంజ్‌లోకెళ్ళిపోతాం కాబట్టి అడ్రెస్‌తో సంబంధం లేదు కూడాను. ఇక్కడ మనకి అడ్రెస్ కూడా అవసరం లేదు. ట్రాన్సాక్షన్ అవసరం కాబట్టి అది అందులో భద్రపరిచి ఉంచుతాను. ఇప్పుడు మీరు అలాగే ఎవరైనా కొనుక్కోవాలి కాయిన్స్ అన్నప్పుడు అలాగే అకౌంట్ కొనుక్కొని మెర్జ్ చేసుకోవచ్చు. అకౌంట్స్ మెర్జ్ చేసుకోవచ్చు తప్పిస్తే కాయిన్స్ నీకెన్ని కావాలో అన్నీ పంపిస్తాననేది మాత్రం ఉండదు. ఇదొక ఆప్షన్ ఉంది. ఇది వాడుకోండి. ఇక తర్వాత విషయం, మీ మెయిల్స్ అన్నీ కూడా మార్చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇప్పుడు ఇస్తున్నాను. మెయిల్స్ అన్నీ మార్చేసుకోవచ్చు. ఎలా మార్చేయొచ్చంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఇది వింటున్న వాళ్ళ గురించి అపోజిట్ ఉన్నారు నేను మాట్లాడుతున్నాను. నేను మీకు అకౌంట్ అమ్మేసాను. నువ్వు నన్ను మెర్జ్ చేసుకున్నావు. మెర్జ్ అయిపోయిన తర్వాత లోపలికెళ్తే నా మెయిలే ఉందనుకోండి. రేపు ఎక్స్‌చేంజ్‌లోకి పంపించిన తర్వాత నా మెయిల్ తాలూకా పాస్‌వర్డ్ అన్నీ నా దగ్గర ఉంటాయి కాబట్టి, ఈ పాస్‌వర్డ్‌తో అక్కడ నేను కాయిన్స్ అమ్మేసుకుంటాను. నాకొచ్చినటువంటి కాయిన్స్ నేను అమ్ముకుంటాను. అప్పుడు నువ్వు కొనుక్కొని ఉపయోగం లేదు. అందుకని మెర్జ్ చేసుకున్న వాళ్ళు కానీ, మెర్జ్ చేసుకోకుండా డైరెక్ట్‌గా వాడుకుంటున్న వాళ్ళు కానీ, మీ మెయిల్ చేంజ్ చేసుకునే ఆప్షన్ నేను రేపు మండేకి ఇస్తున్నాను. ఫోన్ చేంజ్ చేసుకునే ఆప్షను రేపు మండేకి ఇస్తున్నాను. ఈ 2 మీకు ఇస్తున్నాను కాబట్టి, దాంట్లో హ్యాపీగా మీరు ఎవరికైనా అమ్మొచ్చు, లేదంటే చేసుకోవచ్చు. మెర్జ్ చేసుకున్నోళ్ళు మాత్రం అందరూ మీ మెయిల్ మార్చేసుకోండి. క్లియర్. ఇది జాగ్రత్త చేయండి. దీని తర్వాత చెప్పినాను అయిపోతుంది. ఇంకా 5 నిమిషాలు ఉంది. నేను మళ్ళీ వేరే విషయాలు చెప్పాలా? ओके दोस्तों, डैडी जी का कहना है हमारा कीबो का सेविंग अकाउंट के अंदर
कंपनी ने एक ऑप्शन ऐसा दिया है जिससे कि आप अपना मोबाइल नंबर चेंज कर सकते हैं, ठीक है। मोबाइल नंबर किसको चेंज करना है, जिसने भी मर्ज किए उन सभी लोग मोबाइल नंबर चेंज कर सकते हैं। और आपका अकाउंट आप किसी को देना चाहते हैं तो आपका मोबाइल नंबर जबकि उनका मोबाइल नंबर डाल के आप उसको चेंज करके आप उसके अकाउंट को बेच సూపర్ सकते हैं किसी సూపर को भी, ठीक है 500 मళ్ళీ दोस्तों। వచ్చేసింది उसके साथ 500 साथ मళ్ళీ दर्जी వచ్చింది का చూడండి कहना है दोस्तों कि हमारा जो किवो के अकाउंट के अंदर ऐसा ऑप्शन नहीं है कि आप डायरेक्ट उनका कॉइन ले सकते हो, ठीक है। डायरेक्ट कॉइन कभी भी टास्क P2P कंपनी नहीं देने वाले किवो के सेविंग अकाउंट में। क्यों नहीं देने वाले, क्योंकि पहले भी ऐसा प्रॉब्लम हुआ था। जिसके पास आईडी पासवर्ड है वो लोग ने क्या किया था, दूसरे एक दूसरे का खरीद ले लिए थे, ठीक है। उसके बीच में फिर से प्रॉब्लम आएगा, इसके लिए कंपनी P2P नहीं देने वाली है। लेकिन ऐसा ऑप्शन दिया है कंपनी ने आपको, मोबाइल नंबर से भी आप अपना अकाउंट दूसरे को भेज सकते हैं, ठीक है। दूसरा तीसरा है कि हमारा क्यू लाइफ के अंदर अभी लास्ट हो रहा है, तो आप सभी को पता है जिसके पास भी क्यू लाइफ में अपना कॉइन्स बचा है तो वो लोग P2P में किसी को भी सेल कर सकते हैं दोस्तों। तो ये भी सिलसिला चालू है, वो भी अच्छा चल रहा है। और 10 शेयर तक कुछ बाकी है और डैडी जी बोल रहे थे, बाकी सब कंप्लीट हो चुका है दोस्तों, इसको भी ध्यान देना जरूरी है। ओवर टू डैडी। ఓకే డాడీ మళ్ళీ 500 చేరిపోయాం ఇప్పుడు వచ్చింది చాలా చాలా సంతోషం ఇంకా అలా చివరి విషయాలు చెప్తాను ఇంకా మనకి 4 నిమిషాల టైం ఉంది ఇక నేను తీసుకున్న దానికి ఇప్పుడు కొంతమంది నాకు మెసేజ్ పెడుతున్నవి ఏంటంటే నా మెయిల్ నా తాలూకు పాస్వర్డ్ పోయింది యూజర్ నేమ్ పోయింది నాకు అవి ఓపెన్ చేసి కూడా అని అడుగుతున్నారు అలా ఇవ్వడానికి అవ్వదు దానికి వేరే ప్రపోజల్ చేశాను దాంట్లో మీరు చేసుకోవచ్చు అది ఎలాగనేది నెక్స్ట్ స్టెప్లో నేను చెప్తాను మీరు ఎవరో తెలీదు మీరు ఏదో ఒక ఎస్బీ అకౌంట్ నెంబరో జిన్ నెంబరో నాకు తీసుకొచ్చి ఇచ్చేస్తే ఓ పేరు ఈ నెంబర్ మార్చేయండి సార్ నేను మార్చేసాను అనుకుందాం అసలుదారుడు అకౌంట్ దారుడు వచ్చి నా అకౌంట్ ఏది అని అడిగినప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది అందుకోసం అలా కాకుండా ఇప్పుడు నేను దానికి ఇచ్చిన ఆప్షన్ సూపర్ 499 సూపర్ డాడీస్ లవ్ యూరా లవ్ యూరా లవ్ యూరా 500 వచ్చింది సూపర్ 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 స్క్రీన్ షాట్ తీసుకున్నాను అయితే చాలా సంతోషం అయితే ఇప్పుడు వాటికి నేను 5 స్టెప్స్లో మీకు నేను దానికి ఒక అవకాశం తీసుకుందాం అని చెప్పాను కాబట్టి ఆ దిశలో మనం వెళ్దాం మనం కంగారు పడి ఏమీ తప్పులు చేయొద్దు ప్రతి అకౌంట్ కూడా లక్షల రూపాయల విలువైన కాయిన్స్ ఉంది దాని భవిష్యత్తు ప్రతి అకౌంట్ కూడా కోట్ల రూపాయల విలువైన ఆస్తి అందులో ఉంటుంది కోట్ల రూపాయల ఆస్తి ఎందుకంటే 3 కాయిన్స్ ఉన్నాయి 3 కలిసైనా కోటి దాటిపోద్ది కానీ 3 ప్రతి కాయిన్ కూడా కోటికి వెళ్తుంది నేను తీసుకున్నటువంటి ప్లాన్ అన్నది అంటే ఇక్కడ ఏదైతే మనకి డీ కాయిన్ ఉన్నదో క్యూసీసీ ఉన్నదో ఇది మస్ట్ అండ్ షుడ్ ఇంకా నేను కిబో కాయిన్కి ఏమీ రాయలేదు నెక్స్ట్ రాస్తాను దానికి కాబట్టి ఈ 2 కూడా ఖచ్చితంగా మంచి రేటుకి వెళ్తాయి కాబట్టి కొనుక్కోండి మీ అకౌంట్ని చాలా చాలా భద్రంగా దాచుకోండి ఇంతవరకు ఎంతో ఓపికగా ఉండి దాన్ని దాచుకున్న వాళ్ళు ఇప్పుడు చిన్నది ఒక 500 రూపాయల కోసం మీరు అమ్మేసుకొని మీ తాలూకా విలువైన సంపదని పాడు చేసుకోవద్దు అలాగే ఈ వర్క్ చేస్తున్న వాళ్ళు మన స్టేట్స్ ప్రతి స్టేట్ వెళ్ళి చేసేటువంటి వీళ్ళు కావచ్చు మామూలు లీడర్స్ కావచ్చు మీరు అకౌంట్ తీసుకోవాలనే మోటివేషన్తో వాళ్ళు చేయకండి ఎందుకంటే మనకు అది మంచిది కాదు అవతల వాడి భవిష్యత్తుని మనం లాగేసుకోకూడదు 500 రూపాయలతో ఆయన పెద్ద మేడ కట్టాడు 500 రూపాయలతో ఆయన అప్పులు తీర్చాడు కానీ ఆ అకౌంట్ ఉన్నదంటే మాత్రం ఈ 2 జరగవచ్చు నేను 500 తక్కువ చేసి మాట్లాడట్లేదు 500 చేసేటువంటి అద్భుతాన్ని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇది అందరూ జాగ్రత్తగా ఉండండి వాట్ టు హిందీ రెడీ दोस्तों डैडी जी का कहना है हम सेविंग अकाउंट के अंदर कभी भी, आप लोग को पता है दोस्तों, सेविंग अकाउंट के अंदर कभी भी डैडी जी का कहना है कि सेविंग अकाउंट के अंदर हम कभी भी ये नहीं देने वाले आपको क्या कि हम आप लोग के बीच में से कुछ लोग का सवाल आ रहा है कि मेरा पासवर्ड गुम हो गया है, ठीक है, मेरा आईडी गुम हो गया। तो ये चीज को कंपनी प्रोवाइड क्यों नहीं करना चाहती है कि इसके बारे में डैडी जी ने एक एग्जांपल दिया है कि आपके पास आप सोचिए कि आपको कंपनी पहचानते नहीं है तो आप SBI अकाउंट नंबर है कोई भी SBI के भी नंबर आपके पास है तो आप वो भेज दोगे और आप बोलोगे मेरा ये अकाउंट है, तो क्या गारंटी है वो आपका अकाउंट है, ठीक है। तो सामने वाला जब आएगा जिसका ओरिजिनल अकाउंट है वो बंदा आएगा तो उस टाइम पे वो कंपनी का सवाल कर सकता है, तो उस टाइम पे ये प्रॉब्लम आ
सकता है, इसके लिए डैडी जी का कहना है। उसके लिए दूसरा एक रोड हम निकालेंगे, उसके लिए आपको सब्र करना पड़ेगा, थोड़ा वेट करना पड़ेगा। हर एक स्टेप में कंपनी एक एक अच्छा अच्छा काम करके दे रही है। जैसे मोबाइल नंबर अभी लेके आई है चेंजेस के लिए, उसके बाद मेल आईडी चेंजेस के लिए लेके आई है कंपनी ने। तो ऐसा हर एक चीज में आप लोग के लिए भी कुछ ना कुछ लेके आएगी, जिससे कि सभी को बेनिफिट मिले और सभी को कुछ प्रॉब्लम नहीं हो। ऐसा बेनिफिट कंपनी लेके आने वाली है दोस्तों। और डैडी जी का कहना है दोस्तों, ये किसी भी जितने भी हमारे सेविंग अकाउंट होल्डर है, उन सभी के पास जब भी आप जाते हो, उनका कॉइन को लेने की मत सोचना, उनको हमारे कॉइन के बारे में भी डिटेल्स में बताना, और उनका अकाउंट का वैल्यू क्या है बताओ, ठीक है। एक एक कॉइन का वैल्यू बताइए कि हमारा किसी से कॉइन का वैल्यू कितना है, 1,40,000 है तो 1,40,000 उसके अकाउंट का वैल्यू है बताइए। और डी कॉइन का वैल्यू क्या है, 2.5 लाख है, 2.5 लाख उसका कॉइन का वैल्यू बताइए आप लोगों को। जब ये सारा चीज आप लोगों को बताओगे तो ऑटोमेटिक सभी लोग हमारे साथ आएंगे दोस्तों। और डैडी जी का कहना है कि अपने पास जितने भी 4 व्हीलर रिसीवर है, जो भी हम लोग कंपनी अभी भेज रही है वो, और उनके साथ जितने भी लोग काम कर रहे हैं, उन सभी को कंपनी रिक्वेस्ट करना चाहती है कि कभी भी आप लोग कोई भी अकाउंट को मर्ज करके उनके अकाउंट को आप मत ले लीजिए। उन सभी को इस सारा चीज बताइए, क्योंकि वो भी हकदार है, क्योंकि उसने उस टाइम पे 500 रुपये लगाया था दोस्तों। तो आज उसका लाखों में उसका कॉइन का रेट जाने वाला है, तो उसका बेनिफिट लेने का हकदार भी वो खुद है दोस्तों। तो इस चीज को आपको ध्यान देना जरूरी है। ओवर टू यू डैडी। సూపర్ డాడీ సూపర్. 492 ఉన్నది, చాలా చక్కగా ఉన్నది ఇది. తర్వాత ఈరోజు ఈ సెషన్స్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మైక్ తీసుకొని ఎంతో చక్కగా ప్రతి భాషని పిలిచి ఆ భాషలో ఉన్న వాళ్ళందరికీ దీన్ని అర్థమయ్యేలా చెప్పి ఈ ఈ తాలూకా జూమ్ విజయవంతం చేసినటువంటి ఈ లీడర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ డాడీస్. మళ్ళీ రేపు మనం ఏం మాట్లాడుకోవద్దు, సండే కాబట్టి అన్ని మీరు మీ పనులు చూసుకోండి. మండే మళ్ళీ మనం ఓన్లీ ఎక్స్చేంజ్ గురించి, దాంట్లో ఉన్న దాని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడాల్సి ఉన్నాయి. ఆ రోజు మాట్లాడదాం. కానీ ఒకటే విషయం చెప్తున్నాను, క్యూసీసీ కాయిన్ ఇప్పుడు కొనకపోతే మీరు కొనలేరు. స్కైండ్ ప్రాజెక్ట్లోను అది రేటు కూడా చూడకుండా కొంటాడు, ఇది గుర్తుపెట్టుకోండి. స్కైండ్ ప్రాజెక్ట్ అనేది అద్భుతం. నో రిఫరల్కి ఎటువంటి ఒక ఎన్పి కూడా అవసరం లేదు. భూమి మీద ఉన్న ప్రతి వస్తువుని కూడా దాంట్లో పెట్టాను. అంచెలంచెలుగా ఒక్కొక్క దశని తీసుకుంటూ వెళ్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి. అద్భుతం జరగబోతుంది. మన క్యూసీసీ కాయిన్ మొదట కొనుక్కున్నోడు గొప్పడే, స్కైండ్ ప్రాజెక్ట్లో ముందు వచ్చిన అందరూ కోటీశ్వర్లే. జై హింద్. థ్యాంక్ యూ డాడీ. दोस्तों థ్యాంక్ दोस्तों डैडी जी का कहना డాడీ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. డాడీ, థ్యాంక్ యూ. డాడీ వెళ్ళిపోయారా? ఓకే. ओके, थैंक यू दोस्तों। डैडी जी का कहना है जितने भी पार्टिसिपेंट ने अभी तक सुन रहे थे उन सभी के लिए धन्यवाद दिए हैं। और बाकी जितने भी हमारा कोस्ट है उन सभी को भी धन्यवाद देते हुए डैडी जी ने जय हिंद बोले हैं। और उनके साथ साथ उन्होंने एक एक ही शब्द सबको बताना चाह रहे हैं कि कल संडे है, कल तो मीटिंग नहीं रहेगा, लेकिन सोमवार को हमारा मीटिंग फिर से होने वाला है। लेकिन डैडी जी का कहना है एक ही चीज बार बार वो बता रहे हैं कि किसी कॉइन को आज आप खरीद लोगे तो आने वाले दिन में आप करोड़पति बन सकते हो दोस्तों। लेकिन आज जो हमारा 25 तारीख जिस दिन हमारा कॉइन लॉन्च होगा, उस दिन जो खरीद लेता है वही भाग्यशाली रहेगा, क्योंकि उसके बाद जो भी खरीदेगा उसका रेट बढ़ते जाएगा बढ़ते जाएगा बढ़ते जाएगा दोस्तों। और जो हमारा स्काई एंड प्रोग्राम के अंदर आने वाले हैं उन सभी लोग तो रेट को नहीं देखेंगे, जो भी कॉइन का रेट रहे तो भी आपका कॉइन को परचेज करके हमारा स्काई एंड प्रोजेक्ट के अंदर आने वाले हैं। और स्काई एंड प्रोजेक्ट हमारा जो है फ्री रेफरल है दोस्तों, फ्री रेफरल है, इसको सभी लोग के पास पहुंचाइए। और मैं भी आप सभी लोग को धन्यवाद करना चाहूंगा, क्योंकि इतना सारा पार्टिसिपेंट हमारे साथ जो 1.5 घंटा या 1 घंटा हमारा सेक्शन चला, उसके अंदर आप लोग पार्टिसिपेट किए और 500 लोग से कम नहीं किए, उसके लिए आप सभी का धन्यवाद। और जितने भी मेरा कोस्ट है उन सभी को मैं धन्यवाद देना चाहता हूँ। और उसके साथ साथ जितने हर एक आदमी, हर एक कोस्ट है हमारा, अपना अपना भाषा में उन सभी पब्लिक को बुलाए और उन पब्लिक को अपना व्यू से बताए। और सभी लोग आके यहाँ पे जो स्टेबल डैडी जी को स्ट्रेंथ दिए, 500 का स्ट्रेंथ दे के लेके रखे थे, उन सभी लोग को धन्यवाद दोस्तों। ओवर टू यू दोस्तों। థ్యాంక్ యూ నరసింహారావు సార్ జీ. థ్యాంక్ యూ నరసింహారావు సార్ జీ. లవ్ యూ थैंक यू सर, लव यू लव यू बोलो। థ్యాంక్ యూ. जूम मीटिंग, थैंक यू सो मच फॉर डियर लीडर। आज की जूम मीटिंग बहुत ही शानदार रहा। सभी को एक बार धन्यवाद शुक्रिया अदा करता हूं। और मैं साथ में इनवाइट करना चाहूँगा शिवा रेड्डी सर, आप वन टाइम तेलुगु में बोलिए, फिर उसके बाद मैं मीटिंग को वाइंड अप करूँगा। ఓకే రాజు, థ్యాంక్ యూ. ఈరోజు సెషన్ చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి ఒక్క లీడర్
వాళ్ళు స్వతంత్రంగా ప్రతి లాంగ్వేజ్ లో ఎవరిని ఏ విధంగా పిలవాలి అనేది డాడీ గారికి బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి అదే సపోర్ట్ చేసుకుంటూ చాలా ముందుకు వెళ్ళారు. థ్యాంక్ యూ అండి అందరికి. ఈ రోజు వచ్చిన మీటింగ్ లోకి వచ్చిన వాళ్ళందరికీ కొత్త కొత్త విషయాలు అర్థమైపోయాయి. ప్లస్ దాంతో పాటు మనలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మోటివ్ అయ్యారు. థ్యాంక్ యూ అండి అందరికి. లవ్ యూ. రాజు గారు సెషన్ అయిపోయిన తర్వాత ఎమ్మటే 1-2 నిమిషాలు 3 నిమిషాలు మన వాళ్ళు మాట్లాడించి రౌండ్ అప్ చేసేయండి. థ్యాంక్ యూ అండి. లవ్ యూ Thank you ఆల్. so much, Shiva sir. Thank you, Shiva sir. Thank you so much. So I would many thanks to all co-host leader. फर्स्ट ऑफ सभी को थैंक्स देना चाहूंगा। आज की सेशन बहुत ही शानदार रहा। डैडी जी स्काई एंड के बारे में बहुत ही शानदार तरीके से बताया। तो आज के लिए इतना ही, फिर मिलते हैं मंडे को और एक शानदार जबरदस्त होनहार सेशन में। तब तक के लिए आप सभी का दिन शुभ हो। हैव ए गुड डे, हैव ए नाइस डे। थैंक यू वेरी मच। खुदा हाफिज, सत श्री अकाल, आदाब, जय श्री राम, जय जगन्नाथ। थैंक यू, जय डैडी, लव यू ऑल। ಮತ್ತೆ ಸೋಮವಾರ ಸಿಗೋಣ. ಥ್ಯಾಂಕ್ ಯು, ನಮಸ್ಕಾರ ಡಿಯರ್ ಲೀಡರ್ಸ್. ಲವ್ ಯು, ಲವ್ ಯು, ಲವ್ ಯು, ಲವ್ ಯು.